తెలంగాణలో బస్సులనైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టారు. అదొక అద్భుతమైనటువంటి సంక్షేమ పథకం. మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం, చాలా మంది మహిళలు, లక్షల్లో మహిళలు చాలా వరకు ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. ఆ ఉచిత బస్సు ప్రయాణం చేయడం ద్వారా కొంతవరకు బోళంతా డబ్బుని వాళ్ళు ఆదా చేసుకోగలుగుతారు. ఎందుకంటే నిత్యం బయటకు వచ్చేటువంటి మహిళలే కాకుండా నిత్యం పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళేటువంటి మహిళలు చాలా మంది కూడా ఈ రోజు బస్ ఛార్జీల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దినసరి కూలీలు కావచ్చు, రోడ్డు అడ్డా మీదకి వచ్చేటువంటి కూలీలు మొదలుకొని చిన్న చిన్న చిరుద్యోగాలు చేసుకున్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, బట్టల షాపుల్లో, కిరాణా షాపుల్లో, అనేక వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి మహిళలు కావచ్చు, ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి రోడ్ల మీదకి వచ్చేటువంటి, సొంతంగా స్వయంగా వ్యాపారాలు చేయడానికి వచ్చినటువంటి, చదువుకోవడానికి వచ్చినటువంటి యువతకి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరేటువంటి అంశమే. అదేమి ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అంటే అదేదో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వీడియోలు సారాంశం అయితే కాదు. ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు అంటే అది సత్ఫలితాలనే ఇస్తుంది. ఎలా సత్ఫలితాలను ఇస్తుంది అంటే కొన్ని మాత్రమే. అన్ని సంక్షేమ పథకాలు అధిక భారంతో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో అనవసరమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ దాన్ని ప్రజల మీద భారం మోపేదానికన్నా ఇలాంటి చిన్న చిన్న సంక్షేమ పథకాలు అంటే ఇదేమి ఉచిత మహిళా బస్సు ప్రయాణం అంటే హాలిడేస్ ఉన్న రోజుల్లో బస్సులు ఖాళీగానే ఉంటాయి. లేదు అంటే కనుక పండుగల పబ్బాలు అప్పుడు బస్సులు ఖాళీగానే ఉంటాయి. రాష్ట్రంలో కొంతమంది మహిళలు ప్రయాణం చేసే చిన్న చిన్న వ్యాపారాలు వీళ్ళు మాత్రం తగ్గుతూ ఉంటారు. ఒక రోజు పెరుగుతూ ఉంటారు, ఒక రోజు తగ్గుతూ ఉంటారు. కానీ ఏంటంటే మహిళలందరూ కూడా ఏంటంటే బస్ ఛార్జీలు కలిసి రావడం వల్ల కుటుంబ అవసరాలు తీరుతుంటాయి. కానీ ఆర్టీసీ మీద ఏదైనా పెద్ద భారం పడుతుందా అంటే అచ్చంగా మహిళలే కాదు, ఒక బస్సు ప్రయాణానికి పురుషులు కూడా ఉంటున్నారు. ఆ బస్సులో ఓన్లీ మహిళలే తిరుగుతూ ఉంటే రాష్ట్రం మొత్తం పురుషులు ఎవరు తిరగకుండా ఉంటే పని అనుకోవచ్చు. ఉచిత బస్సు ప్రయాణంలో పురుషులు తిరుగుతున్నారు, మహిళలు తిరుగుతున్నారు. కానీ మహిళలు 10 మంది ఉంటే పురుషులు 15 మంది ఉంటున్నారు, మహిళలు 15 మంది ఉంటే పురుషులు 10 మంది ఉంటున్నారు. అలా మెయింటైన్ అవుతూ వస్తుంది. అదేమి పూర్తిగా ఆ గవర్నమెంట్కి, ఆ ప్రభుత్వానికి అదేమి లక్షల కోట్ల నష్టాన్ని ఏం తీసుకురాదు. వాళ్ళ సొంత ఇదే కాబట్టి వాళ్ళకి డీజిల్. కానీ ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత సత్ఫలితాలను ఇస్తుంది. మహిళలందరూ చాలా ఆనందంగా ప్రయాణం చేస్తున్నారు. ఉచిత బస్సుల్లో చాలా ఆనందంగా ప్రయాణం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు రోజు ఖర్చు పెట్టుకున్నటువంటి బస్సు ఛార్జీలు వాళ్ళకి మిగులుతున్నాయని చెప్పని ప్రభుత్వం అనుకుంటుంది. ఓకే, కానీ ఇక్కడ దానికి తగ్గటువంటి సర్వీసులు కూడా వీళ్ళు అలాట్ చేయాలి. ఉచిత బస్సు ప్రయాణానికి ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టారో అది వారం తర్వాత అంటే వారం గ్యాప్ తీసుకునైనా సరే కొన్ని ప్రైవేటు బస్సులైనా సరే కాంట్రాక్ట్ తీసుకుని ఆ ప్రైవేట్ బస్సులైనా సరే తక్కువ సర్వీస్ రూట్ నడిచినటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ రూట్ లో ఎక్కువ నడిపే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో అలాంటి కొన్ని చేసుకోకపోవటం వల్ల అంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లని అక్కడక్కడ వదిలేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు రోడ్డు మీద ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళు కూడా ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని తిడుతున్నటువంటి పరిస్థితి. ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకే అంటే బస్సులో టికెట్ ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చుని ఉచితంగా ప్రయాణం చేసి టికెట్ కొనుక్కోకుండా డబ్బులు ఆదా చేసుకున్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వాళ్ళు ఓకే అప్పుడు ఆనందపడతారు. ఒకవేళ అదే బస్సు మిస్ అయితే ఇంకొక బస్సు తర్వాత ఉండదు వెళ్ళి ప్రయాణం చేయడానికి వెళ్ళటానికి అని పరిస్థితి ఉంటే కనుక ఆ రూట్లో ఇంకా అదే చివరి బస్సు, ఇంకా మళ్ళీ ఇంకా వేరే బస్సు ఉండదు, మనం ప్రయాణం చేసి వెళ్ళాలి, ఇబ్బంది పడిపోతున్నాము అనుకునేటువంటి యువత ఉండి వాళ్ళకి అలా బస్సు మిస్ అయితే కనుక వాళ్లే ఫస్ట్గా దాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం ఎందుకు, మేము టికెట్ కొనుక్కునే ప్రయాణం చేస్తాం. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ టీచర్స్ కూడా ప్రకటన చేశారు, మాకేం అవసరం లేదు, మేము టికెట్ కొనుక్కునే ప్రయాణం చేస్తామని. ఈ యువత ఏం చేస్తారంటే బస్సు మిస్ అవ్వగానే, ఈరోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక సంఘటన, బస్సు మిస్ అవ్వగానే అదే చివరి బస్సు ఆ ఉచిత బస్సు పథకాన్ని ఆవిడ తిట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో ప్రభుత్వం నిన్నటిదాకా అంటే ప్రతిరోజు ఆవిడ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ప్రతిరోజు చక్కగా ఉచితంగానే ప్రయాణం చేస్తోంది. కానీ ఎవరైతే ఉచితం తీసుకుంటారో వాళ్ళు రేపొద్దున డిస్టర్బెన్స్ వస్తే కనుక టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసినప్పుడు సీట్ దొరికింది, ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకంటే ప్రజలు టికెట్ కొనుక్కుంటున్నాం కాబట్టి ఆటోలోనూ ఇంకో దాంట్లో ప్రయాణం చేసేవాళ్ళు ఇలా టికెట్ కొనుక్కోపోవటం వల్ల అందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న వల్ల బస్సులు ఖాళీ ఉండట్లేదని. ఒకవేళ అలా అనుకుంటే కనుక కొంతమంది ఇలా బస్సులు దొరకని వాళ్ళు, కొంతమంది బస్సుల కోసం వెయిట్ చేయని వాళ్ళు, కిక్కిరిసి అడలేమనుకున్న వాళ్ళు కూడా ఆటోల ద్వారానో, ర్యాపిడ్ల ద్వారానో, క్యాబుల ద్వారానో ప్రయాణాలు అయితే ఆపట్లేదు. అందరూ బస్సు ప్రయాణాలు చేయరు, ఇలా ప్రయాణాలు చేస్తున్నారు. సరే నిన్నదాకా టికెట్ కొనుక్కున్నటువంటి యువతి చక్కగా ఏ ఆటోని వెళ్ళిపోవచ్చు కదా, మరి ఉచిత బస్సు మాకు కొత్త బస్సు కావాలని చెప్పి అడగడం ఎందుకు అంటే కొన్ని విమర్శించే విధంగానే ఉంటాయి, కొన్ని పాజిటివ్ గానే ఆలోచించే విధంగా ఉంటాయి. అందుకని ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆ సత్ఫలితాలను ఇస్తున్నప్పుడు
అక్కడ సరిపడినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సరిపడినటువంటి బస్సు రూట్లు కూడా ఆ రూట్లో బస్సును కూడా ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఏర్పాటు చేసుకుంటారు ఏంటనేది ప్రభుత్వానికి తెలుసు. అధికారులు పిలిచి సమీక్ష జరిపి, ఆర్టీసీ ఎండీని పిలిచి సమీక్ష జరిపి మూలపడినటువంటి బస్సుల్ని తిరిగి రిపేర్లు చేయడం ద్వారానో, లేదంటే కొత్త బస్సులను తయారు చేయడం ద్వారా, కొత్త బస్సులు కొనుగోలు ద్వారానో, లేదా కొత్త బస్సుని కొనుగోలు చేసినాక అద్దె తీసుకోవడం ద్వారానో. ఎందుకంటే ఆ టీఎస్ఆర్టీసీ అంత నష్టాల్లో ఏం లేదు కాబట్టి తీసుకుని ప్రయాణాలు చేస్తే బాగానే ఉంటుంది. ఇది ఉచిత సలహాగా కాకుండా ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి మహిళలు ఇబ్బందులు పడి ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని తిట్టుకుంటూ, అంటే అందరూ హ్యాపీగా ఉండరు. ఇందులో 1.1% 2% ఎక్కడో చోట దీని మీద వ్యతిరేకత వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యతిరేకత ఎప్పటికీ ఉంటుంది. ఆనందంగానూ వాళ్ళు బస్సుకి ప్రయాణం చేస్తారు, ఇబ్బంది కలిగినప్పుడు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే కూడా ప్రభుత్వానికి ఇంకెక్కువ సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది.